మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం బేల్తరోడ గ్రామంలో అయితే ఉన్నాము. గత 4-5 రోజుల క్రితం గంగమణి అనే ఒక వివాహిత ఇక్కడ ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. అయితే ఆ గంగమణి వాళ్ళ కూతురు దుర్గా తన తల్లి అంత్యక్రియల కోసం భిక్షాటన చేయడం అనేది యావత్ ప్రపంచాన్ని మనసుని కలిచివేసిందని మనం చెప్పవచ్చు. అయితే ఆ చిన్నారి యాచించిన వీడియోస్ కొన్ని వైరల్ అవడంతో ఇది ఎంతో పెద్ద ఎత్తున ఆ చిన్నారికి సహాయం అందిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వం సైతం ఈ చిన్నారి విషయమై స్పందించి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ చిన్నారి భవిష్యత్తుకు మేము బాసటగా ఉంటామని చెప్పేసి చెప్పారు. దాంతో పాటు కోమటిరెడ్డి గారు, దాంతో పాటు సీతక్క గారు, దాంతో పాటు ఇంకా చాలా మంది ప్రముఖులు, చాలా మంది ఇతరులు చిన్నారికి బాసటగా నిలుస్తామని చెప్పేసి చెప్పారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆ చిన్నారి భవిష్యత్తుకు అందరం ముఖ్యంగా ఈ బేల్తోడ గ్రామస్తులు కూడా మేము బాసటగా నిలుస్తామని చెప్తా ఉన్నారు. అయితే ఇదంతా ఒకవైపు అయితే అసలు ఆ గంగమణి చనిపోవడానికి గల కారణాలేంటో తెలుసుకుందామని చెప్పేసి సుమన్ టీవీ ఇక్కడ వచ్చింది బేల్తోడ గ్రామానికి. ఇప్పుడు ఈ గంగమణి ఉరివేసుకున్న ప్రదేశానికైతే మనం వచ్చాము. ఇదే ఇంట్లో ఆ గంగమణి ఉరివేసుకోవడం జరిగింది. ఒకసారి ఇక్కడ పరిస్థితులను మనం ఒకసారి గమనిద్దాం పదండి. ఇప్పుడు చిన్నారి దుర్గ వాళ్ళ అమ్మ గంగమణి చనిపోయిన ఇంట్లో అయితే మనం ఉన్నాం. ఈ ఇల్లును చూస్తే మనకు తెలుస్తుంది వాళ్ళు ఎంత పేదరికం అనుభవించారో అని. ఎందుకంటే పనులు లేక పూట గడవడం చాలా కష్టమైన సందర్భంలో తన పిల్లకు సరైన భవిష్యత్తు ఇస్తానో లేదో అన్న భయంతో తను మాత్రం చిన్నారి దుర్గకు ఒంటరి చేసి వెళ్ళిపోయిందనే మనం చెప్పాలి. ఇక్కడ చూస్తే ఈ ఇంట్లో చాలా ఇక్కడ లోపల ఒక 2 గదులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. అది కూడా చూస్తే మొత్తం మనం గమనిస్తే కింద కూడా ఏం ఫ్లోరింగ్ లేకపోవడం మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతో పాటు ఇక్కడ చూస్తే కంప్లీట్ ఇది ఒకటి కోన పెంకలు ఉన్న ఇల్లు అనే మనం చెప్పవచ్చు. ఇక్కడ చూస్తే మనం చిన్నారి దుర్గ వాళ్ళ అమ్మ చనిపోయిన ప్లేస్ అయితే ఇదే. ఇక గంగమణి గారు ఈ ఉరేసుకున్న ప్రదేశం అయితే ఇదే. ఇక్కడ ఈ దూలానికి తను ఉరేసుకొని చనిపోవడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా మనం గమనిస్తే ఈ ఇల్లుని చూస్తే ఇక్కడ ఎవరైనా ఉండే ప్రదేశమేనా అన్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత కటిక పేదరికం తను అనుభవిస్తుందంటే ఇల్లుని చూస్తే మనం చూస్తేనే చెప్పవచ్చు. అది ముఖ్యంగా ఈ ఇల్లు కూడా తను రెంట్‌కు ఉంటుందని ఇక్కడ చెప్తా ఉన్నారు. అంటే ఈ ఇల్లు కూడా తన సొంత ఇల్లు కాదని మనం చెప్పవచ్చు. అటువంటి పేదరికం అనుభవిస్తున్నటువంటి ఈ గంగమణి తన కూతురు సరైన భవిష్యత్తు ఇస్తానో ఇవ్వనో అన్న బెంగతో గత కొన్ని రోజులుగా తను సరిగ్గా మానసికంగా సరిగ్గా లేదనే చెప్తా ఉన్నారు ఇక్కడ. అయితే తన కూతురి భవిష్యత్తు గురించి ఎవరిని చూసినా అంటే ఎవరిని అడిగినా తన కూతురి భవిష్యత్తు గురించే తను మాట్లాడుతూ ఉండేదంట. అంటే ఎవరిని అడిగినా ఎట్లా నా కూతురి భవిష్యత్తు ఎట్లా అంటే ఇలాంటి విషయాలే తను పదే చర్చిస్తూ ఉండేదని ఇక్కడ చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఇది హృదయ విదాకరమైన ఘటననే మనం చెప్పవచ్చు. ఇక్కడ ఈ పరిస్థితులు చూస్తే ఇకనైనా దేవుడి దయ వల్ల ఆ చిన్నారి దుర్గకు సమాజం మేమున్నామంటూ ముందరకొచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే తనకు మంచి భవిష్యత్తు కోసం ప్రభుత్వం దాంతోపాటు ఇతర పెద్దలు కూడా ముందరకొచ్చేసి చిన్నారి భవిష్యత్తుకు మేము బాసటగా నిలుస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ చిన్నారి భవిష్యత్తు కూడా తన తల్లి అనుకున్నట్టుగా ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పేసి మన సుమన్ టీవీ తరపున మేము కోరుతా ఉన్నాము. ఇలాంటి పరిస్థితులను అంటే తను చనిపోవడానికి గల కారణాలు మనం వెతికి చూస్తే ఈ పేదరికంలో ఉన్న పరిస్థితులను ప్రపంచానికి పరిచయం చేసే విధంగా అంటే తన చనిపోవడం గల కారణాలను మనం ముఖ్యంగా ప్రపంచానికి పరిచయం చేసే విధంగా మనం ఇక్కడ తను ఎక్కడైతే ఉరి వేసుకున్నదో ఆ ఇంట్లో మనం ఇక్కడికి వచ్చేసి
మన సుమన్ టీవీ ప్రేక్షకులకు, దాంతోపాటు అందరూ తెలుగు ప్రజలందరికీ మనం పరిచయం చేసే విధంగా ఇక్కడికొచ్చేసి చూపెడతా ఉన్నాం మీకు. ఇప్పుడు మనతో పాటు బేల్తరుడ గ్రామం ఎక్స్ సర్పంచ్ మధు పటేల్ గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మధు పటేల్ గారికి మనం అడిగి తెలుసుకుందాం, ఈ గంగమణి చనిపోవడం గల కారణాలు ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. గత 4-5 రోజుల క్రితము గంగామణి, ఒక మేరే గంగామణి అనే అమ్మాయి ఉరి పెట్టుకొని చావడం జరిగింది. ఆమె యొక్క భర్త 6 నెలల క్రితము చనిపోవడం జరిగింది. కావున ఆమె మనస్తాపానికి గురై మరి ఏదో విధంగా ఆలోచించుకొని, ఆమెకు ఒక కూతురు ఉంది దుర్గా అనే అమ్మాయి, ఆమెకు ఏ విధంగా మరి పెంచగలుగుతా, మరి ఆమెకు పెంచడానికి, ఆమెకు పోషించడానికి నా దగ్గర సరైన స్తోమత లేకపోవడం వల్ల ఆమె ఏదో మనస్తాపానికి గురై ఉరి పెట్టుకొని చావడం జరిగింది. మరి ఆ దుర్గకు ఈ మీడియా ద్వారా మొత్తం ప్రపంచానికి తెలియజేసిన మీడియా ద్వారా వాళ్ళందరూ మరి అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. కలెక్టర్ గారికి మాట్లాడి మరి ఆమెకు అన్ని విధాల మనం సహాయ సహకారాలు అందిద్దాము గవర్నమెంట్ పరంగా అని చెప్పేసి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అదే విధంగా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వాళ్ళ ట్రస్ట్ ద్వారా సాయానిధి ₹1,00,000 సాయం అందించి ఆమెకు అన్ని విధాలా మేము ఆదుకుంటామని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా 50,000 సాయం చేసి ప్రతి విషయంలో తోడ్పాటు ఉంటాము, గవర్నమెంట్ పరంగా అన్ని విధాలు ఆమెకు ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అదే విధంగా అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఆమెకు కలిసిన తర్వాత అందరికి బాధ కలిగించి మరి ఆమెకు అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదే విధంగా మా గ్రామస్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. తప్పకుండా మా గ్రామం తరఫున కూడా సహాయ సహకారాలు అందిస్తాం. దుర్గకు ఎప్పుడు మేము ఆమెకు వెంబడి ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాము. అదే విధంగా మరి ఆమెకు ఈ ఘటన జరిగింది కాబట్టి మీరు సుమన్ టీవీ వాళ్ళు కూడా వచ్చి మరి ఇవన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. మరి ప్రత్యేక సుమన్ టీవీ వారికి ప్రత్యేక మా తరఫున ధన్యవాదాలు తెలుపు. సార్, ఇప్పుడు చిన్నారి సంరక్షణ బాధ్యత ఎవరు తీసుకున్నారు? చిన్నారి సంరక్షణ బాధ్యత ప్రస్తుతం అయితే వాళ్ళ పెద్దమ్మ ఉంది. పెద్దమ్మ భర్త కూడా చనిపోయిండు. ఆమెకు ఒక కూతురే ఉంది. ఆమె వేరే ఇంటి దగ్గర ఉంటది కాబట్టి ప్రస్తుతం ఆమె ఉంది. వాళ్ళ 2 మామయ్యలు ఉన్నారు. కానీ వాళ్ళు కూడా పరిస్థితి బాగలేక బాగా పూరున్నారు కాబట్టి ఏం చేయలేక పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా పని చేయాలైతే పుట్ట గడవాల ఆ పరిస్థితిలో స్టేజ్లో ఉన్నారు కాబట్టి మరి ఏది ఉన్నా గవర్నమెంట్ పరంగా ఆమెకు అన్ని విధాల సహాయ సహకారాలు గవర్నమెంట్ అందిస్తుందని మేము ఆశిస్తున్నాము. అదే విధంగా మా గ్రామం తరఫున మేము కూడా ఆమెకు ఎప్పుడు ఏ లోటు రాకుండా మేము ఆమెకు అందుబాటులో ఉండి ఆమెకు సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాం. సార్, అంటే గవర్నమెంట్ అంతా స్పందించి, మిగతా వాళ్ళు కూడా స్పందించి ఇంత పెద్ద ఎత్తున సాయం చేసినా కూడా మా బేల్తరుడ గ్రామం తరపున తప్పకుండా ఆ చిన్నారికి బాసటగా నిలుస్తాం. తను పెద్దగా చదువుకునే వరకుతో పాటు తను డాక్టర్ కావాలనుకుంటుంది. అన్ని విషయాలలో మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి గ్రామస్తుల తరపున ఎక్స్ సర్పంచ్ సార్ అయితే మనకు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు అట్టల్ దేవదాస్ గారు అందుబాటులో ఉన్నారు, యూత్ కాంగ్రెస్ కన్వీనర్ ఇక్కడ. ఒకసారి సార్కి అడిగి తెలుసుకుందాం, చిన్నారికి ఏ విధంగా వాళ్ళు చేయుతనిస్తారన్న విషయంపై. ఇది గంగమ్మని అనే మహిళ ఆదివారం రోజు చనిపోవడం జరిగింది. ఆమె ఉరి పెట్టుకోవడం కారణాలు చాలా ఉన్నాయి. మీరు అందరు చూస్తే ఈ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతున్నది ఎంత దారిద్ర్య వ్యతిరేక కింద ఉన్నారో, ఎంత వాళ్ళ దీన స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ సంఘటన చూస్తేనే అర్థమవుతున్నది. దీనికి బట్టి ఆ రోజు జరిగిన విలేజ్ వాళ్ళందరూ కూర్చుండి ఈ పాపకు ఎట్లా చేస్తే మనం బాగుంటుంది, మనం ముందుకు ఎట్లా పోగలుగుతున్నాం అందరూ ఆలోచన చేసి ఈ ఏమన్నా ఆదుకోవాలా, వెనకైతే ఏమీ లేదు, ఉండడానికి ఇల్లు లేదు, చేను లేదు, ఏమీ లేదు, కాబట్టి ఎట్లా చేస్తే బాగుంటుందని అందరు ఆలోచనతోటి ఇది మీడియాకు పంపడం జరిగింది. మీడియాలో దీన్ని హైలైట్ అయ్యి దీన్ని అందరి ద్వారా మీ సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అందరూ చాలా రెస్పాన్స్ అయ్యి దీని మీద చర్చ ఒకటి ఈ అమ్మాయికి ఎట్లా ఆదుకోవాలనే ఒక సంకల్పం అందరికి వచ్చింది. దీంతో అందరు దాదాపు ఆమెకు తోచిన సాయం, ఎవరికైనా తోచిన సాయం ఇవ్వాలని అందరికీ మనసు కలిగింది. వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకోసం అంటే ఒక తెలుగు 2 రాష్ట్రాలలో బేల్తోడ గ్రామం ఈ మహిళకు ఆదుకోవాలా, ఎలా అయినా మేము ఆదుకోవాలని అందరు అనుకుంటున్నారు. కాబట్టి మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ మహిళ ఇప్పుడే ఈ సుమన్ టీవీ ద్వారా మాకు ఇప్పుడే తెలిసింది. ఈ సుమన్ టీవీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు
ఆ పాప చిన్నారి దుర్గ నేను చదువుకుంటాను, సమాజానికి నేను ఏమన్నా నా వంతుగా ఏమైనా చేస్తాను, నాకు ఆలోచన ఏదైనా అంటే వీళ్ళందరూ ఇంత నాకు ఎన్నట్టు ఉంటున్నారు కాబట్టి నేను డాక్టరు కావాలనుకుంటున్నాను అని చెప్తున్నది. తప్పకుండా ఆమె ఆలోచనలు ఏ విధంగా ఉంటే తప్పకుండా గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే తీసుకోబోతున్నది గవర్నమెంటా మరి ఆ పిల్లకు సంరక్షణ ఎట్లా చేద్దామనేది ఆలోచన ఉన్నది. అది చేసిన తర్వాత ఆమె ఆలోచనలు అనుగుణంగానే ముందుకు సాగుతాం. తప్పకుండా ఈ సుమన్ టీవీ, ఈ వివిధ ఛానళ్ళు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలని హృదయాన్ని పిండి వేసిన ఘటన అయితే మనం బేల్తరోడ గ్రామంలో అయితే మొన్న జరిగింది. తన తల్లి చనిపోతే అంత్యక్రియలకు డబ్బు లేని పరిస్థితుల్లో తన తల్లి అంత్యక్రియల కోసం భిక్షాటన చేసిన ఘటన ప్రభుత్వాన్ని సైతం కదిలించింది. ఇప్పుడు చిన్నారి దుర్గ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. చాలా మంది పెద్దలు సహాయం చేసిన వారు తన విద్య కోసం సహాయం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే చిన్నారి దుర్గ మనసులో తన పెద్దగా అయ్యాక ఏం కావాలని ఉన్నది, తన ఎయిమ్ ఏంటి, తన పెద్ద అయ్యాక తన ఏ విద్యను అభ్యసించాలని కోరుకుంటుందో ఒకసారి మనం చిన్నారి దుర్గ కడిగి మనం తెలుసుకో. హాయ్ దుర్గా. హాయ్ సార్. అమ్మా, నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నావమ్మా? 6th. ఏ స్కూల్లో చదువుతున్నావమ్మా? ఇక్కడ హై స్కూల్. గవర్నమెంట్ హై స్కూల్నా? అవును సార్. నీకు పెద్ద అయ్యాక ఏం కావాలని ఉందమ్మా? డాక్టర్. డాక్టర్ కావాలని ఉందా? అవును సార్. అయితే డాక్టర్ కావాలన్న కోరిక నీదేనా లేకపోతే పాటు మీ అమ్మది కూడా అదే కోరికనా? అవును సార్, అదే కోరిక. పెద్ద అయ్యాక డాక్టర్ అవుతావు కదమ్మా, డాక్టర్ అయి తర్వాత ఏం చేస్తావమ్మా? సరే, సేవ చేస్తా అందరికి. అందరికీ సేవ చేస్తావా? అవును సార్. అదండి, ఈ చిట్టి హృదయంలో ఎంత గొప్ప మనసుందో, ఎంత పెద్ద మనసుందో మనం ఇప్పుడు చూడవచ్చు. ఎందుకంటే చిన్నారి దుర్గ ఏం చెప్తా ఉన్నది అంటే తను పెద్ద అయ్యాక డాక్టర్ అయ్యి అందరికీ సేవ చేస్తా అని చెప్తా ఉన్నది. మరీ ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది ప్రభుత్వ పెద్దలు కానీ లేకపోతే ఇతర సహాయం చేసిన వాళ్ళు పెద్ద చదువులకు సైతం మేము తోడ్పాటు అందిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇందులో మనం సుమన్ టీవీ తరపున మనం ఏం చేస్తామంటే ఈ చిన్నారి మనసులో తను పెద్దయ్యాక ఏం కావాలనుకుంటుందో అది ఇప్పుడు మీకు ఒక బహిర్గతం చేసినట్టే అవుతా ఉంది. తప్పకుండా తను డాక్టర్ కావాలని చెప్పేసి తను అనుకున్నట్టుగానే ప్రజలందరికీ సేవ చేయాలని చెప్పేసి సుమన్ టీవీ తరపున ఈ చిన్నారికి ఆశీర్వాదం అయితే అందిస్తా ఉన్నాం. ఇప్పుడు మృతురాలు గంగమ్మని వాళ్ళ అక్కయ్య మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఒకసారి వాళ్ళ అక్కయ్యకి అడిగి తెలుసుకుందాం ఒకసారి. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. మీ పేరమ్మా? అనిత సార్. చెప్పమ్మా, గంగమ్మని చనిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఏం లేదు సార్, ఇక ఆమె భర్త 6 నెలల క్రితం చచ్చిపోయాడు. ఇక అల్లారు పెట్టుకున్నది. మాకు ఇక ఇల్లు లేదు ఉండదందుకు, తినందుకు కూడా చేను లేదు, చెట్టు లేదు, కిరాయి ఎల్లకొచ్చింది. పిల్లకు ఎట్లా నడపాలా, నేను ఎట్లా బతకాలా, ఇక ఒకరోజు కైకిలు తలుగుతున్నది, ఒకసారి తలగకొచ్చింది. నాకు ఎక్కడ ఆధారం లేదు అని నెత్తిలో ఏం దింపుకున్నదో ఏమో 2-3 రోజులుగా నెత్తి పిల్లకు కొట్టుకుంటా బాధ చేసింది. అయితే పిల్ల నా దగ్గర వచ్చి పన్నది, ఆమె పొద్దుకి అట్లా వేసుకున్నది. మాకైతే ఏం తెలియదు. ఇక మేము ఒక తట కిరాయో, ఆమె ఒక తట కిరాయో, ఇల్లు లేదు, జాగలేదు. ఆమె మొగడైతే చచ్చిపోయింది, నా మొగడివి చచ్చిపోయింది, లేడు. నాకు ఒక బిడ్డ ఉన్నది, దానికి ఒక బిడ్డ. ఇట్లా ఇక ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళు, పిల్లకు దయ వచ్చిన వాళ్ళు ఏమాత్రం సాయం చేసిండ్రు. ఇక మరలా దయ వచ్చిన వాళ్ళు చేస్తేవి సాయం పిల్లకి అవుతుందని ఇంతే అంటున్నాం. అయిపోయి సార్, ఏమైతే ఆధారం లేదు మాకు. వాళ్ళు హెల్ప్ చేసేటోళ్ళు మా ఊళ్ళో మా మంది అయితే లేరు. ఇంతే ఉన్నది మా ఇది. ఊరోళ్ళే ఇక గరీబ్ వాళ్ళవని పిల్ల దస్తి పరిచింది, తల్లి ఇట్లా కాగానే ఇక చేసేసిండ్రు అంతే. అదండి, కుటుంబ పోషణ ఇబ్బంది, దాంతోపాటు తండ్రి లేకపోవడము, దాంతోపాటు అంటే భర్త కొన్ని రోజుల క్రితం చనిపోవడము, ఇవన్నీ ఆమెకు మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాయని మనం చెప్పవచ్చు. అన్నట్టు మాకు ఓళ్ళేలు ఇక ఇదేమున్నది, మేము ఎట్లా బతకాలా అన్నట్టు ఇక మనసులో ఏం దింపుకున్నదేమో పిల్లకు నా దగ్గర ఇక పండబెట్టుకో అన్నది, దాన్ని మనసులో అట్లా చేసుకున్నాం. మాకైతే ఏమన్నా చేస్తుందని గిట్ట ఆలోచించిన కానీ దానికి కావాలనే చేస్తుంటే, కానీ అది అట్లా లేకుండే మంచిగా పని చేస్తుండే, గట్టిగా ఉండే మనిషి. కానీ అది ఏమైందో దాని మైండ్లో ఎట్లా ఆలోచన దింపుకున్నదో మాకేం బి చెప్పలేదు ఆమె. మరి వాళ్ళతో కయ్యం లేదు, మాకు వాళ్ళు పగలేలు, మాకు వాళ్ళు పాలేలు లేదు. ఇక
తెల్లారి చూసే వరకెళ్ళి పిల్ల మాత్రం నా తట వన్నది, తల్లి దగ్గర వండ అన్నది. మేము ఇంటికాడ వన్నాం, మా జాగల మేము, దాని జాగల అది ఉండే. ఇక పొద్దున చూసే వరకెళ్ళి ఇట్లా అనిపించింది అంతే, అంతకన్నాకేం లేదు. అదండి. అనిత గారు చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళ మానసిక చాలా సరిగా లేక, ఎందుకంటే కుటుంబ పోషణ ఇబ్బంది అయ్యి ఎలా పోషించాలో అంటే ఒకరోజు పని ఉంటే ఒకరోజు ఉండకపోవడం, దానివల్ల ఆమెకు చాలా మానసికంగా ఇబ్బంది పడిందని చెప్తా ఉన్నారు. ఈ ఇబ్బందిలో తను ఉరి వేసుకొని చనిపోవడం అయితే జరిగింది. ఇప్పుడైతే అనిత గారు చెప్పేది ఏంటంటే చాలా మంది అయితే సహాయం చేశారు, ఇంకెవరైనా సహాయం చేసే ఉంటే తప్పకుండా చేయండి, ఈ చిన్నారి భవిష్యత్తుకు బాసటగా నిలవండి అని చెప్పేసి అనిత గారు కోరుతా ఉన్నారు. తప్పకుండా ఎక్కడైనా ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది ముందుకొచ్చేసి ఆ చిన్నారి భవిష్యత్తుకు బాసటగా నిలవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి మేము తెలుపుతా ఉన్నాం. ఇంటికి వస్తా, పైసలకి ఏమి ఇబ్బంది లేదు, చదువులకు ఇబ్బంది లేదు, నీ బిడ్డను కూడా చదివించుకో, నెల నెల పైసలు వేస్తా బ్యాంక్ అకౌంట్ లా, ఏ చిన్న ఇబ్బంది రావద్దు అమ్మాయికి. నమస్తే అమ్మ. థ్యాంక్ యూ.